ఖచ్చితంగా అండి. అట్లా ఉండకుండా ఉండాల్సింది బాగుండేది. కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఆయనకన్నా సీట్లు తగ్గిపోయినాయని అనిపిస్తూ ఉంది. ఆ, ప్రజానాయకుడు నేను పరిపాలన ఇలా చేస్తాను నేను ఇలా చేస్తానని చెప్పి ఉమ్, ఇప్పుడు నా వల్ల కాదు అని అంటాం. ప్రజల్లో కొంత ఆలోచించుకుంటారు, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇంకా 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అంతే. ఇంకా స్టార్ట్ అయింది కదా, చూడాలి. ఇంకా మంచి చేస్తారని అనుకుంటున్నా. మంచి చేస్తారని గెలిపించారు కదా, చూడాలి ఏం చేస్తారు. అంటే ఆయన వరకు ఆయన సక్సెస్ఫుల్గానే ఉన్నారా? ఆయన అయితే సక్సెస్ఫుల్గానే ఉన్నారు ప్రస్తుతం. సక్సెస్ఫుల్గానే ఉన్నారా? మరి చూడాలి, మరి ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత ఇస్తానంటారు, ఏమనంటారు, దానికి మళ్ళీ ఏం రూల్స్ పెడతారు, ఇది రావాలంటే మళ్ళీ అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్తారు కదా. న్యూట్రల్గా ఉంటారు ఎప్పుడు కూడా ప్రజలు. చదువుకున్న ఎడ్యుకేషన్ పీపుల్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, డోక్రాకు సంబంధించిన మహిళలు కానివ్వండి, వీళ్ళంతా కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. అందరూ న్యూట్రల్గా ఉంటారు, కొంతమంది ఉంటారు న్యూట్రల్గా. ఏం చేయాలంటే అడగాలి. ఇంకా ఉంటారు కదా, ఇంకా టైం ఉంది కదా, ఈ మధ్యలో ఇంకెప్పుడైనా ఇస్తారని వెయిట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. అంటే ప్రజలు నిలదీయాలంటారు అయితే. అడగాలి మరి ఇంకా. అంటే నాయకుల్ని ఎక్కడెక్కడ దొరికితే అక్కడ అలాగే ఇంటి దగ్గరికి వస్తానంటున్నారు, అలాగే అప్పుడు నిలదీయాల్సిందేనా? అడగాల్సిందే. అడగాల్సిందేనా? ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందో? ఆయన వన్ సైడెడ్గా మ్యాండేట్ ఇస్తున్నారు జనాలకి. అప్పుడేమో జగన్ గారికి 151 సీట్లు వస్తే ఇప్పుడు టీడీపీకి కూటమికి 164 సీట్లు వచ్చేసినాయి. ఏంటి న్యూట్రల్ ఓటర్లు పెరిగిపోయారా ఏంటి? మ్యాండేట్ ఇలా వన్ సైడెడ్గా రావడం వల్ల ఇప్పుడు పథకాలు ఇవ్వనగానే ఈ నిలదీసేవాళ్ళు ప్రతిపక్షం లేకుండా పోయింది కదా, అది అన్న సరైన పద్ధతి అని అంటారా? అని కాదండి, జగన్ గారికి పోయినసారి 151 వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం అన్న ఆలోచనతో జనం అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు ఆయన్ని. ఆయన పరిపాలన నచ్చక అట్లాగే జనం కూడా మళ్ళీ ఎమ్మట యూటర్న్ తీసుకున్నారు. సో మనకి ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, సంక్షేమ పథకాలు తప్పితే ఇంక మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదని మళ్ళీ ఆటోమేటిక్గా టీడీపీకి ఓట్లు వేయడం జరిగింది. అంతే. అంటే న్యూట్రల్ ఓటర్లు పెరగలేదంటారా? పార్టీకి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు తగ్గిపోలేదా? లేదండి, లాయలిస్ట్గా ఉండేవాళ్ళు వైసీపీకి 40% ఓట్ షేర్ వచ్చింది కదా మొన్న. ఆ లాయల్టీ అలాగే ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు పథకాల కోసమే కొంతమంది అటు కొంతమంది ఇటు లాయలిస్ట్ అంటే న్యూట్రల్ ఓటర్లు షిఫ్ట్ అయ్యారేమో, కానీ అసలు లాయలిస్టులు అనేవాళ్ళు లేరేమో నా ఫీలింగ్. అంటే లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా లాయలిస్ట్ అనేవాళ్ళు లేకపోయి ఉంటే వైసీపీకి 40% ఓటు షేర్ రాదు కదా. అంటే ఆ పార్టీకి కూడా లాయల్టీగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంక్ అంతే ఉంది ఆల్మోస్ట్. మీరు చెప్పేది ఏదైతే ఉందో న్యూట్రల్గా ఉంటారు ఎప్పుడు కూడా ప్రజలు. చదువుకున్న ఎడ్యుకేషన్ పీపుల్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, డోక్రాకు సంబంధించిన మహిళలు కానివ్వండి, వీళ్ళంతా కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. అందరూ న్యూట్రల్గా ఉంటారు, కొంతమంది ఉంటారు న్యూట్రల్గా. ఆ న్యూట్రల్గా ఉండే వాళ్ళే ఈ ప్రభుత్వాలని మార్చగలిగే శక్తి ఉన్న ఓటర్లు. అంటే ఈ ప్రతిపక్షం అనేది లేకుండా వన్ సైడెడ్ మ్యాండేట్ డెమోక్రసీకి చేటు చేయట్లేదా? ఖచ్చితంగా అండి, అట్లా ఉండకుండా ఉండాల్సింది బాగుండేది. కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఆయనకన్నా సీట్లు తగ్గిపోయినాయని అనిపిస్తూ ఉంది. అంటే ఈ జనాలు కూడా అంటే దీనికి ఏమి మా పరిష్కార మార్గం లేదంటారా? ఈ పథకాలు ఇవ్వలేను అని చెప్పగానే ఏమి చేయలేని స్థితిలోకి జనాలు వెళ్ళిపోలేదా? అలాగంటే అంతే కదా. మరి ఒక ప్రజానాయకుడు నేను పరిపాలన ఇలా చేస్తాను నేను ఇలా చేస్తానని చెప్పి ఇప్పుడు నా వల్ల కాదు అని అంటాం. ప్రజల్లో కొంత ఆలోచించుకుంటారు, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇంకా 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. అంతే. అంటే ప్రజల దగ్గర ఇంక మరో ఆప్షన్ లేదు. ఈ సిస్టంలో ఏమన్నా చేంజ్ రావాలంటారా అసలు? ఇటువంటిది సిస్టంలో చేంజ్ అనేది వస్తే బెటరే. కానీ వాళ్ళు చెప్పిన వాటిల్లో కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు కదా. మాకు బడ్జెట్ లేదు, కొంతవరకే చేయగలుగుతున్నాం అంటున్నారు కదా. చూద్దామండి వీళ్ళు మాత్రం ఎంతవరకు చేస్తారు. ఒక మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ఒక రూల్ లాంటిది అన్నా వస్తే బాగుంటుంది. ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇచ్చే ప్రతి ఒక్క హామీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇస్తారు నాయకులు, అప్పుడు ప్రజలకు మేలు జరుగుద్ది. దీని గురించి ప్రజలంతా పట్టుబట్టాలంటారా? ఖచ్చితంగా ప్రజలే కాదండి, కోర్టులు న్యాయస్థానాలు కూడా దీని గురించి పరిశీలించి మనకి కోర్టు వ్యవస్థ ఒక్కదాన్నే మనం ఇప్పటి వరకు కూడా ఏది భ్రష్టు పట్టకుండా ఉందని నమ్ముతున్నాం. మన దేశంలో ఏదన్నా సాగుతుంది పర్ఫెక్ట్గా అంటే కొంచెం కోర్టులు ఉండటం మూలానే ఈ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ ఇవన్నీ నడుస్తున్నాయని ఒక ప్రజానాయకుడికి కానివ్వండి, పోలీసులకు కానీ ఎవరైనా భయం ఉందని అంటే కొంచెం కోర్టు వాళ్ళే. సో వాళ్ళు ఏదైనా కొంచెం చొరవ తీసుకొని సుప్రీంకోర్టు అట్లా హైకోర్టులు కానీ అట్లా చొరవ తీసుకొని ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పని వాళ్ళు కొంచెం ముందుకు వస్తే బెటర్ ఏమని నా ఫీలింగ్. ఇటీవల కాలంలో మేనిఫెస్టోలపై ఈసీ కూడా ఒక లుక్ వేసింది. అంటే మేనిఫెస్టోలో వేస్తున్న ప్రీవియస్ మీద కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి. సో వాళ్ళు ఎలాగ చేస్తున్నారంటే ప్రజలు కూడా ఇదివరకు ధర్నాలు రాస్తారోకో చేయకపోయినా ఈ ఉత్తరాల ద్వారా అటువంటివి ఉంటాయి కదా, మెసేజ్ల ద్వారా ఈసీకి మెసేజ్ పెట్టడం, జనాలందరూ అటువంటి అన్న ఒక ఉద్యమం లాంటివి చేయాలంటారు. సోషల్ తీసుకురావాలండి ఖచ్చితంగా. అలాంటి సిస్టమ్ ఒకటి తీసుకురావాలి మనకి. ఖచ్చితంగా ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చి మనం డెవలప్ అవుతున్నాం అంటున్నాం, కానీ అక్కడ అవుతున్న దగ్గర ఆగిపోతున్నాం. అవ్వాలి అంటే కొన్ని సిస్టమ్స్లో మనం మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద పెట్టిన రూల్స్నే ఫాలో అవుతూ పోతా ఉంటే ఇక్కడే ఉంటాం, మనం ముందుకు వెళ్ళలేం. సో ఇది ఒక చేంజ్ తీసుకురావాలంటారు ఖచ్చితంగా అండి. ఓకే, థ్యాంక్ యూ.
ఏంటి ఆంధ్రలో పరిపాలన ఎలా ఉందండి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఆ. ఇంకా మరి ఫ్రీ బీస్ అన్ని ఇవ్వలేనని చెప్పారు కదా, అదేం నెగిటివ్ అవుదా? ఫ్రీ వీసానా? అదే సూపర్ సిక్స్లో కొన్ని ఇవ్వలేమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి. మరి చూడాలి మరి ఏం చేస్తారు అనేది. ప్రస్తుతానికి ముందు ఇస్తానని చెప్పారు అనుకుంటా, ఇప్పుడు ఇవ్వలేనని చెప్తున్నారు. అది నెగిటివ్ అవుదా? ఏమో మరి చూడాలి ఏమవుతుంది అనేది ఎగ్జాక్ట్ మనకి తెలియదు. ఏమంటారు, ఫస్ట్ ఇస్తానంటారు, తర్వాత ఇవ్వనంటారు. అంటే అది మాట తప్పడమేనా కాదా? మరి ముందు ఇస్తానని తర్వాత ఇవ్వలేననేది మాట తప్పడమే. మాట తప్పడమేనా? మరి చూడాలి మరి ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత ఇస్తానంటారు, ఇవ్వనంటారు. దానికి మళ్ళీ ఏం రూల్స్ పెడతారు, ఇది రావాలంటే మళ్ళీ అది ఉండాలి, ఇది ఉండాలని చెప్తారు. అంటే ఈ ఎలక్షన్ల ముందు ఒక ప్రామిసెస్ చేసి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇవ్వకపోవడానికి ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటారు? వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలంటే అడగాలి. ఇంకా ఉంటారు కదా, ఇంకా టైం ఉంది కదా, ఈ మధ్యలో ఇంకెప్పుడైనా ఇస్తారని వెయిట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. అంటే ప్రజలు నిలదీయాలంటారు అయితే? అడగాలి మరి ఇంకా. అంటే నాయకుల్ని ఎక్కడెక్కడ దొరికితే అక్కడ అలాగే ఇంటి దగ్గరికి వస్తానంటున్నారు, అలాగే అప్పుడు నిలదీయాల్సిందేనా? అడగాల్సిందేనా? ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందో ఆయన? ఇంకా స్టార్ట్ అయింది కదా, చూడాలి. ఇంకా మంచి చేస్తారని అనుకుంటున్నా. మంచి చేస్తారని గెలిపించారు కదా, చూడాలి ఏం చేస్తారు. అంటే ఆయన వరకు ఆయన సక్సెస్ఫుల్గానే ఉన్నారా? ఆయన అయితే సక్సెస్ఫుల్గానే ఉన్నారు. సక్సెస్ఫుల్గానే ఉన్నారా? అంటే ఆయన కొంతమంది ముఖ్యమంత్రిని చేసేలా అయ్యి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ అభిమానం కొద్దీ సీఎం అని చేయమంటారు. చూడాలి మరి నెక్స్ట్ ఎలక్షన్కి ఏమైనా. అంటే ఆయన సీఎం చేస్తే అన్న ఆంధ్రప్రదేశ్కి మరింత బూస్ట్ అయినా వస్తుంది అంటారా? అదా, ఆయన మోడీకి కొంచెం క్లోజ్గా ఉంటారు కాబట్టి. అలా ఏం లేదండి. చంద్రబాబు అంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆయనకి. చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, మరి చూడాలి. ఇప్పుడు ఈ పాలిటిక్స్ ద్వారా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే నెక్స్ట్ టైం మనం మరి అప్పుడు నెక్స్ట్ టైం చేయడానికి అవకాశం. మరి లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలన్నారు, అదన్నా అవకాశం ఉందంటారా? అవసరం లేదా? అదా, ఏమో తెలియదు అన్న. ప్రజెంట్ ఆయన ఐటీ మినిస్టర్ చేసుకుంటున్నారు కదా, ఆయన కూడా మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు అన్నారు కదా, మరి ఇంకా నా బాధ్యతలు నాకు ఉన్నాయి.